మాట్లాడు. దా మనది క్లిప్ రాదు ఓవర్ ఎవరు ఇట్లేదా చెప్పు దగ్గర ఇంకా దగ్గర చెప్పు నాయిగా చెప్తుందని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మా మమ్మీ ఫాల్స్ కొనుకొచ్చుకుంది. ఇది మా మమ్మీకి, ఇది బోనానికి, మా పెద్దనానికి. ఇది మా మమ్మీ కట చాలా బిజీగా ఉంది. బోనాన్ అంటే ఉన్నట్టు అది నేను పెట్టిన పేరు, మీరు బతికేస్తుర్రా పేరు. బతుకురి బోనాని బోనాని అన్నావు. బోనాన్ అంటే ఎవరు చెప్పు. బోనాన్ అంటే పెద్దనాన్న అన్నట్టు. పెద్దనానికి బోనాని అనే పేరు ఎందుకు వచ్చింది? చెప్పురా, నువ్వు చెప్పు. చెర్రి నువ్వు చెప్పు. బోనాని అనడానికి దాని వెనకాల ఒక చిన్న హిస్టరీ ఉన్నది. అలాగూ కుక్కు ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు, అందుకే కుక్కు ఉన్నది కాబట్టి బోతాత బోనాని పిలుస్తాను నేను. వీళ్ళు కూడా ఇంకా అదే ఫాలో అయిపోతుంది. మా చెర్రి చిన్న ఉన్నప్పుడే వాళ్ళు ఒక కుక్కని తీసుకొచ్చిర్రు. అయితే మా చెర్రికి చిన్న ఉన్నప్పుడు ఇక మాటలు వస్తున్నప్పుడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు ఏం పేరు పెట్టి పిలవాలి, పెద్దనాని పెద్ద తాత అనకుండా బోనాని బోతాత అని అలవాటు అయింది డైరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి కుక్కు ఉన్నది కదా, దాన్ని బోనాని బోతాత అని అట్లనే అలవాటు అయిపోయింది. ఇంకా అదే బోనాని బోతాత అని వీళ్ళు సోను అదే బోనాని బోతాత అంటాడు. ఇంక పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బోవమ్మమ్మ బోతాత అని వెళ్తారు. ఇక బోనాని బోతాత అయిపోయింది. పెద్దనాని పెద్ద తాత అనేది వీళ్ళకి రాదు, అసలు వాళ్ళకి కూడా రాదు. చెప్పు ఇంకా చెప్పు. ఫ్రెండ్స్, సోను బాబు చెర్రి బాబు ఏమో మాట్లాడతారట మీతో, మీకేమో చెప్తారట. అందుకే మమ్మీ మేము చెప్తాం, మేమే మాట్లాడతాం ఈరోజు అని అన్నారు. అందుకే వీడియో పెట్టినా. చెప్పు. మళ్ళీ ఇది ఏమంటుండే, నేనే చెప్తా, నేను ఎంత మంచిగా చెప్తా అంటు. ఇప్పుడు వీడు చెప్పకపోతే నేను సంగతి చెప్తాను. చెప్పురా, ఏం చెప్తాను చెప్పు. మా అన్న గురించి చెప్తాను. చెప్పు. బ్యాడ్గా అందరిది దసరా షాపింగ్ అయిందా? నన్ను ఎప్పుడు తిడతాడు మా అన్న. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్. మా అన్న నన్ను ఎప్పుడు కళ్ళలో పెట్టుకుంటాడు. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్. మా అన్న నన్ను ఎప్పుడు తిడతాడు. నెక్స్ట్ పాయింట్. మా అన్న నన్ను ఎక్కువ పని చేపిస్తాడు. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్. మా అన్న నన్ను ఎక్కువ సేవ చేపిస్తాడు. ఫ్రెండ్స్, మీ అందరిది దసరా షాపింగ్ అయిందా? ఫ్రెండ్స్, మా ఇద్దరు అయితే కాలే, మా అన్న నాది కాలేదు. తీసుకున్నా, మమ్మీ కొనుక్కున్నది. మమ్మీ మళ్ళా ఏమంటది అంటే, ఇప్పుడు కొని అంటే పైసలు లేవు అని అంటది, కొన్ని రోజుల తర్వాత కొందాం అని అంటే. లేదు ఇది పండగకి కొనియనా? ఎవరు చెప్పిండు మీకు అట్లా? పండగకి కొనిస్తా. అయితే నేను ఎందుకు ముందు తీసుకున్నా అంటే 2 years నుండి నాకు అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అయితలేదు. నేను పండగ కంటే 2-3 రోజులు ముందే తీసుకుంటే ఎవరు నాకు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తలేరు. అందుకనే ఈసారి అయితే ఒక 1 week ముందే తీసుకొని మగ్గం వర్క్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకుంది. నాకు ఆర్డర్ పెట్టమంటే ఆర్డర్ పెడుతుంది. ఎక్కువ రేట్లు 1500 చీర కొనుక్కుంది. అయ్యో దేవుడా, మనోడు కొంచెం కాకి ఏక్ నెంబర్ కాకి మనోడు. అయితే అది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, ఫ్యాన్సీ పట్టు శారీ కానీ అది. ఇంకా వీళ్ళకి అంటే రెడీమేడే కదా, వీళ్ళకి తీసుకుంటే అయిపోతుంది షాప్ లా. 2-3 రోజులు పండగ 2 రోజులు ఉన్నది అన్నాక కూడా వీళ్ళకి తీసుకుంటా అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా దానికి వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు మొత్తం. ఇంకా నేను అందుకని